ఏరా మా పెద్దరికాలు మంట కలిపి అంత పెద్దవాడివైపోయావా? పిలుస్తున్నా లెక్క చేయకుండా దాన్ని చేపట్టుకుని లాక్కెళ్ళిపోయావు. ఏ నీ అంతట నువ్వే నిర్ణయాలు తీసుకుంటుంటే ఇంకా మేమెందుకురా? వాడు చేయాల్సింది చేసి వచ్చాక మీరేం పెద్దోళ్ళు అని 10 మంది చేత మొహం మీద ఉమ్మేయించుకోవడానికి. ఏమిట్రా దేనికంత ఆవేశం, దేనికంత తొందర? అంతా వివరంగా చెప్పాక కూడా మళ్ళీ అలా అడుగుతారే? నువ్వు చెప్పింది కరెక్టే గాని చివర్లో చేసింది తప్పు. నేనేం తప్పు చేయలేదు, కరెక్ట్గా ఏం చేయాలో అదే చేశాను. వాళ్ళు చేసిన పొరపాటు వాళ్ళకి తెలిసొచ్చేలా చేశాను. నాకు నచ్చలేదు. నాకు అదే నచ్చింది. మామూలుగా చెప్తే వాళ్ళు దారికి రారు. ఈ దెబ్బతో కళ్ళు బైర్లు కమ్మి వచ్చి కాళ్ళ మీద పడి తీరుతారు. సాకేత్ అంటే ఏంటో తెలిసొస్తుంది. తెలిసొస్తుంది. పెద్ద తెలివిగల పని చేసావని పెళ్ళాన్ని పుట్టింట్లో వదిలేసి వచ్చి ఇంకా పెద్ద పురుషార్థుల్లాగా మాట్లాడుతున్నావే. పెద్దవాళ్ళం మేము ఉన్నాం కదా, మాకు లేని పౌరుషాలు పట్టింపులు నీకే ఉన్నాయా? చేసిన పనికి సిగ్గుపడాల్సింది పోయి పెద్ద పోజు కొడుతున్నావే. ఏమండి, వాడు పురుషార్థి కాకపోవచ్చు. అలా సోఫాల నుంచి కదలకుండా మాట్లాడితే మీరు పురుషార్థులు అవుతారా? వెళ్ళేటప్పుడే చెప్పొచ్చు కదా. వినిపించుకుంటేనే చెప్పడానికి. నీ సపోర్ట్ చూసుకునే వాడు ఇలాంటి తలంపులు తెచ్చే పనులు చేస్తున్నాడు. చూడబోతే ఇదేదో వంశపారంపర్యం అనే పేరు తెచ్చిపెట్టేటట్టుంది. అందులో అనుమానం ఏం లేదు. నా తరంలో జరిగిందే మళ్ళీ రిపీట్ అవుతుంది. కాకపోతే వాళ్ళు వెళ్ళడం, వీడు పంపించి రావడం, అంతే తేడా. పిచ్చి వాగుడు వాక్కండి. వాడి మనసుకేదో బాధ అనిపించింది, తొందరపడ్డాడు. అయినా గంట కూడా కాలేదు, అక్కడే ఉండిపోయినట్టు ఏదో విడాకులు తీసుకున్నట్టు అలా మాట్లాడతారేమిటి? గంటలు రోజులు అవసరం లేదు మంగా. మనం తీసుకున్నట్టే అవతల వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోవడానికి క్షణం చాలు. మళ్ళీ మనం చట్టాలు సవరణలు అంటూ తిరగటమే. మీ పాండిత్యం అంతా ఇంట్లో చూపించకండి. మంచిది. నీ పాండిత్యం నూరు పోసే వాళ్ళ మూర్ఖంగా తయారు చేసావు. అంటే ఏమిటండి మీ ఉద్దేశం? సదుద్దేశమే. గోరు ముద్దల్లో గోరోజనం, వాము పాలల్లో అహంకారం, పాల ముద్దల్లో పనికిరాని పట్టుదల నోటికందించి బెడసరంగా తయారు చేశావనే అంటున్నా. వింటున్నావరా సాకేత్? ఎలా దెప్పి పొడుస్తున్నారు? నీ తొందరపాటు నాకు అవమానం తెచ్చిపెడుతుందిరా. వెళ్ళి దాన్ని తీసుకురా పో. వాళ్ళ కలలు ఎలా దించాలో తర్వాత నేను దించుతాను. చావనన్న చేస్తాను కానీ నేను వెళ్ళను. సేమ్ టు సేమ్ అనే యాటికి పనికొస్తారు నానమ్మ మనవడు. ఏమండి, అరవకుమంగా. ఈ అరుపులు ఇందాకే వాడి మీద అర్చుంటే ఆగుండేవాడు. ఇప్పుడు మా మీద అర్చి ప్రయోజనం ఏముంది? వాడు వదిలేసి వస్తే వాళ్ళు తిరిగి తీసుకొచ్చే బాధ్యత లేదా? వీడేం కండిషన్స్ పెట్టి వచ్చాడో ఎవరికి తెలుసు? ముసలు కొడుతూ వెళ్ళి ఎంత విషయం కక్కాడో. ఇక్కడే ఇలా మాట్లాడుతున్నాడు అంటే అక్కడ మామూలు విధంగా చేసి ఉండడు. అసహ్యమే కలిగి ఉండొచ్చు, ఆత్మాభిమానమే దెబ్బతిని ఉండొచ్చు, వచ్చే ధైర్యం కూడా చచ్చిపోయి ఉండొచ్చు, రాలేని పరిస్థితిని కూడా కల్పించుండొచ్చు. మర్యాద తగ్గింది, విలువ తగ్గింది అంటూ కదా వెళ్ళాడు. అక్కడ వాళ్ళ మర్యాద విలువ ఎంత తీసొచ్చాడో ఎవరికి తెలుసు? మామూలుగా అయితే ఇటు ఫోన్ తెడిసేలా పిన్ని గారు అంటూ వైరొచ్చుండేది. నోటి మాట పడిపోయేలా ఎంత నోరు బారేసుకుని వచ్చాడో. అందరూ కలిసి వాడిని ఎందుకు అలా అంటున్నారు? వాడికి ఎంత కోపం వచ్చేలా ప్రవర్తించినా వాళ్ళ తప్పు గురించి మాట్లాడకుండా ఎవరికి తోచింది వాళ్ళు అంటారే. అందరూ నాలా పౌరుషాన్ని చంపుకుని బ్రతుకుతారా? వాళ్ళు కనీసం అల్లుడనే గౌరవం కూడా ఇవ్వకుండా అన్ని విషయాలు దాచడం వాళ్ళ తప్పు కదా.
మీకు నచ్చారు కాబట్టి తప్పనిపించకపోవచ్చు, వత్తాసు పలకొచ్చు. అందరూ మీలా చేస్తే ఒప్పు, తప్పునెత్తి చూపిస్తే నేరవా? తండ్రిగా, తాతయ్యగా మీరు కాస్త వాడి ఫీలింగ్స్ అర్థం చేసుకోండి. వాళ్ళు చేసే పనులు వాడికే కాదు, నాకు నచ్చలేదు. అల్లుడిగా వాడికి చెప్పరు, వియ్యపురాలుగా నాకు చెప్పరు, పెద్దవారైనా అత్తయ్య గారికి చెప్పరు. వాడు కేవలం వాడికి విలువ ఇవ్వలేదని అంత ఆవేశపడటం లేదు, మనకి మర్యాద ఇవ్వలేదనే వాళ్ళకి తెలిసి రావడానికి ఇలా చేసుంటాడని నాకు అనిపిస్తుంది. ఎస్, అమ్మ చెప్పేది 100% కరెక్ట్. నేను నా వరకే కాదు, మీ అందరి గురించి ఆలోచించా. మీరు పట్టించుకోకుండా ఎవరూ పట్టించుకోవద్దంటే ఎలా? వాడే తప్పు చేయలేదు. వాడిని ఇంకో మాట అంటే తల్లిగా నేను సహించను. బుద్ధి లేని పనులు చేసింది వాళ్ళు. వాళ్ళకి బుద్ధొచ్చేలా చేసినందుకు వీణంటారే? ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? అంతేలేండి, నోరు విప్పి నిజం మాట్లాడితే అలాగే అంటారు. నేనేం రెచ్చిపోవట్లేదండి, వీణ్ణి రెచ్చగొట్టిన వాళ్ళది తప్పు అంటున్నాను. బాధ్యతల నుంచి తప్పుకున్న వాళ్ళు, అసలు బాధ్యతే తెలియని వాళ్ళంతా నా కొడుకులు అంటుంటే తట్టుకోలేక మాట్లాడాల్సి వచ్చింది. ఎవరి ధర్మం వాళ్ళు పాటిస్తే అవతల వాళ్ళకనే అవసరం ఎందుకు వస్తుంది? ఊరికే కూర్చుని అలా చేసావు, అది తప్పు, ఇలా చేసుండాల్సింది, పద్ధతి తప్పావు అని లెక్చర్లు ఇవ్వకపోతే ఇప్పుడైనా కల్పించుకుని చేయాల్సింది చేయొచ్చు కదా. అది చేత కాదు కానీ నా మీద విరుచుకు పడతారే? ఏం చేయమంటావు? చిన్నవాడిగా వాడికి తోచిందేదో వాడు చేశాడు, పెద్దవాళ్ళుగా ఎలా సరి చేయాలో కూడా నేనే చెప్పాలా? అంత మాత్రం తెలియని వాళ్ళకి వాడిననే హక్కు మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది? నేను చేయాల్సింది నేను చేస్తాను, మీరెవరూ మాట్లాడకండి. ఎప్పుడు లేని ఈ అమ్మాయి ఏమిటి ఇలా మాట్లాడుతుంది? ఏం చేస్తుంది ఇప్పుడు? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అత్తయ్య గారు, దయచేసి ఒక్కసారికి నా ప్రయత్నానికి అడ్డు తగలకండి. మంచి చేసే ఆలోచనతోనే ఫోన్ చేస్తున్నాను. మంచిదే గాని ఎవరికి ఫోన్ చేసేది అని అడుగుతున్నారు. స్వర్ణ వాళ్ళ ఇంటికి చేసి బతివులాడతావా? అంత దిగజారాల్సిన అవసరం మనకి లేదు. నేనేం బ్రతిమలాడిన అత్తయ్య? ఇంతగా నా కొడుకుని సమర్థించిన దాన్ని అలాంటి పని నేనెందుకు చేస్తాను? భయపెడతాను, బ్రతికంటే ఏమిటో చెప్తాను. నీ బతుకు గురించి చెప్తావా? అది చెప్తే అస్సలు రాదు. రావాలని మనసులో ఉన్నా మానుకుంటుంది. అంటే ఏమిటే? దయచేసి వాదించకండి అత్తయ్య, నన్ను ఫోన్ చేయనివ్వండి. నేనేం మాట్లాడతానో వినండి. మీకు తప్పనిపిస్తే లైన్ కట్ చేయండి. ఏడవకు స్వర్ణ, ఏడవకురా. స్వర్ణ, ఊరుకో అమ్మా, ఏం కాదులే, మేమంతా ఉన్నాంగా. సరే మాట్లాడు. స్వర్ణ, ఊరుకోమ్మా, ఏడవకు. ఊరుకోమ్మా. ఖచ్చితంగా ఇది మంగమ్మ గారింటి నుంచి ఫోనే. సాకేత్ పేరెంట్ని చేసి వెళ్ళాడు. ఇప్పుడు ఆవిడ గారు వాయినాలు ఇస్తుందేమో. ఇవ్వని, ఏమన్నా చేసేదేముంది? అమ్మా నువ్వు ఆగు. స్వర్ణ, నువ్వు మాట్లాడు. నేనా? నువ్వే. ఇక్కడ జరిగిందంతా వాళ్ళకి క్లియర్గా చెప్పడమే కరెక్ట్. అమ్మా నాన్న ఎత్తితే ఆవిడ మళ్ళీ మొదటి నుంచి తిట్ల పురాణం అందుకుంటుంది. ఏమైంది? ఎవరు లిఫ్ట్ చేయట్లేదు అత్తయ్య. గుండె చాటలేదేమో. అసలు గుండె ఆగిందేమో, ఎవరికి తెలుసు? ఆపత్సెకన్ ఒక మాట మాట్లాడకండి. ఇంకొకసారి చెయ్యి.
లిఫ్ట్ చేయవే. చెయ్యి. ఫోన్ తీయమ్మా. హలో హలో స్వర్ణ, అత్తయ్య, బావా. నాకన్నీ తెలుసు. అక్కడుండి ఇప్పుడు ఏడ్ చేయం లాభం. ఇక్కడున్నప్పుడే మీ వాళ్ళన్నీ రహస్యంగా చేస్తుంటే మా వాళ్ళకి చెప్పండి అని ఏడ్చుండాల్సింది. నిశ్చితార్థం అని తెలుసుంటే మా వాళ్ళని ఆహ్వానించండి అని ఏడ్చుండాల్సింది. నాకు తెలియదు అత్తయ్య. ఏమై ఉంటుంది? స్వర్ణ, అబద్ధాలు ఆడుకు. కనీసం పెళ్ళని తెలిసాకైనా ఆయనకి ఈ విషయం చెప్పండి అని ఏడిస్తే బాగుండేది. జరగాల్సిందంతా జరిగాకైనా వాణ్ణి క్షమించండి అని వేడుకుంటూ ఏడవలసింది. రా అని నిన్న అక్కడికి లాక్కెళ్ళేటప్పుడు వద్దండి ప్లీజ్ అని ఏడవాల్సింది. కనీసం వదిలేసి వస్తుంటే నాదే తప్పండి అని చెంపలు వాయించుకుంటూ ఏడిస్తే బాగుండేది. లేదు, ఇప్పుడైనా ఫోన్ చేసి ఈ ఏడుపులన్నీ ఏడిస్తే నా మాట విని ఏడ్చే పరిస్థితి వచ్చేది కాదు. రావాలనుకుంటే వచ్చి ఏడు, వద్దు అక్కడే ఉండాలనుకుంటే జీవితాంతం అక్కడే ఏడుస్తూ ఉండు. ఏమంటుంది మీ అత్తగారు? ఆపకుండా ఏడు అంటుంది. ఏంటి నువ్వనేది? వద్దనుకుంటే అక్కడే ఉండి ఏడు, రావాలని ఉంటే వచ్చి అక్కడ ఏడు అంటుంది. అత్తయ్య గారు అలా మాట్లాడారా? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. మొట్టమొదటిసారి చాలా విచిత్రంగా మాట్లాడింది, కానీ అందులో నువ్వు తిరిగి రావాలి అనే ఆలోచన మాత్రం ఉందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలక్క? అక్కడికి వెళ్ళడమే. నేనా? నువ్వు ఒక్కదానివే కాదు, నీకు తోడుగా నేను వచ్చి అప్పగించొస్తాను. ఏంటి, నువ్వు వెళ్తావా? అవునమ్మా, నేను వెళ్తాను. నిన్ను చూస్తేనే ఆవిడ విరుచుకుపడుతుంది కదే. ఎంత విరుచుకుపడ్డా గాయాలే చేస్తుంది, కానీ ప్రాణాలు తీయదుగా. అయినా ఆవిడ విషయంలో నా మనసు ఎప్పుడూ మొద్దువారిపోయింది. స్వర్ణ, పద, నేను దిగబెట్టొస్తాను. అది కాదే. అమ్మా, ఈ గొడవలన్నింటికీ కారణం నేను. నా పెళ్లి కొడుకు గురించిన వివరాలేవి ఆవిడికి చెప్పలేదు. పెళ్లి పిలుపు లేదనే కదా సాకేత్ బాధ. వాళ్ళందరి కోరిక నేను తీర్చొస్తాను. అంటే వెళ్ళి అంతా చెప్పేసొస్తావా? నువ్వేం భయపడకమ్మా. ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పి దీన్ని అక్కడ అప్పగించొస్తాను. పదవే వెళ్దాం. ఒక్క నిమిషం ఉండు. అదెందుకే? పెళ్లి పిలుపులకి. స్వర్ణ, రా. జాగ్రత్త సీత. తెలిసిన చోటే కదమ్మా, పడ్డ అవమానాలే కదా. రా. ఇది ఎక్కడ పట్టుకోవాలబ్బా? ఆఫీస్కి వెళ్తే అబ్బో ఆఫీస్ ఆడమన్నా తెలియదా? ఇంటికి వెళ్ళి పట్టుకుందామంటే ఇంటి అడ్రస్ తెలీదు. అయితే పరిగెత్తే సీతను అడుగుదామా? అమ్మో ఇది డేంజరేవా? ఫోను అప్పుడు సీత ఫోన్లు వచ్చి ఆడు ఫోన్ నెంబర్ లాగేసాక దొంగతనంగా. తీరా బాబు తీరా. ఈయన ఫోన్ చేస్తున్నాడేంటి? కొంపతీసి ఇందాక నన్ను కానీ చూడలేదు కదా. ఈయన ఫోన్ చేస్తున్నాడేంటి? కొంపతీసి ఇందాక నన్ను కానీ చూడలేదు కదా. హలో, ఎవరు? రఘురాంబాబేనా? అవునండి, మీరెవరు? నన్ను గుర్తుపట్ల? నేను సీత బాబాయ్ రాధాకిత్తనే. ఓ మీరా? నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నేను ఎలా ఉన్నానంటే
నేను బాగా లాస్ లో ఉన్నా బాబు. నువ్వెక్కడున్నావు? నేనా బీచ్ దగ్గర ఉన్నాను. బీచ్ దగ్గర? ఏ బీచ్? ఆ ఆర్కే బీచ్ అండి. ఆర్కే బీచ్ దగ్గర? అక్కడేం చేస్తున్నా? అలలు లెక్కేస్తున్నాను. ఏ లెక్కెత్తనా? అలలు లెక్కేస్తున్నాను. అలలా? అలలు లెక్కేయటం దేనికయ్యా? చాలా చిత్రంగా ఉందా. మీరేదో లాసులో ఉన్నానన్నారుగా, లెక్కేసి మీకు ఇస్తే కాస్త లాసు పూడుతుంది కదండి. భలే చతుర్లు ఆడుతున్నావే నువ్వు. సర్లే చతుర్లు ఆపి బాబో, నీతో కథ పని పడిందయ్యా. నాతోనా? అది ఎవరం తర్వాత చెప్తా గాని ఎక్కడికి వెళ్ళాలి? మీరెక్కడికి రమ్మంటే అక్కడే. ఇంటికి రమ్మంటారా? వద్దు, ఇంటికి వద్దు కానీ చాలా డేంజర్ కదా. నేనే నిన్ను కలుస్తా. ఎప్పుడు కలవమంట? సరే, బీచ్కి వచ్చేయండి, వెయిట్ చేస్తుంటాను. అట్టగట్టగే నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తున్నా. వీడేదో ప్లాన్లో ఉన్నాడు. మనము ఆట ఆడుకుందాం. 50,000 దొరికినట్టే. ఏంటి ఎందుకలా ఏడుస్తూనే ఉన్నావు? నాకింకా మిగిలింది ఇదే అనిపిస్తుంది అక్క. ఎందుకలా అనుకుంటున్నావు? అనుకోవటం కాదక్క, ఇలా మాటి మాటికి వదిలేస్తా, విడాకులిస్తా, చంపేస్తా, తరిమేస్తా అనేవాడితో ఎంత దూరం ప్రయాణం చేయగలనో నాకు అర్థం కావడం లేదక్క. ఎప్పుడెలా ప్రవర్తిస్తాడో, ఏ విషయంలో కోపం వస్తుందో కూడా తెలీదు. అసలు ప్రేమ అనే పదానికి అర్థం ఆ మనిషిలో వెతకలేకపోతున్నామక్క. ఎన్ని ప్రయత్నాలు చేసినా మార్పు కనిపించకపోగా ఇంకా ఇంకా మొండితనం పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. ఎప్పుడెలా ప్రవర్తిస్తాడో, ఏ విషయంలో కోపం వస్తుందో కూడా తెలీదు. అసలు ప్రేమ అనే పదానికి అర్థం ఆ మనిషిలో వెతకలేకపోతున్నామక్క. ఎన్ని ప్రయత్నాలు చేసినా మార్పు కనిపించకపోగా ఇంకా ఇంకా మొండితనం పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. ఇప్పుడు ఇంటికైనా తీసుకొచ్చి వదిలేశాడు, రేపెక్కడో వదిలేసి వస్తాడో. నా బతుకు ఏవైపోతుందో అని దిగులుగా ఉందక్క. ఇదంతా నీకు ముందే ఉండాలి. ఏ పనైనా ఆలోచించి చేయాలి. చేసేసి బాధపడ్డం వృధా. నేను వద్దనుకున్నప్పుడు నువ్వు కామ్గా ఉండుంటే అంతటితో మనకి వాళ్ళకి తెగదింపులు అయ్యుండేవి కదా. కానీ నువ్వు నాలా అమ్మా నాన్నల గురించి ఆలోచించి పిచ్చి ధైర్యంతో వాళ్ళ మనస్తత్వం పూర్తిగా అర్థం చేసుకోకుండా నీకెందుకక్క నేను మేనేజ్ చేస్తాను కదా అని మ్యారేజ్ చేసుకున్నావు. పెళ్లికి ముందే ఆవిడ గారి అహంకారం ఏంటో తెలుసు, అతని ప్రవర్తన గురించి కూడా తెలుసు. అయినా ధైర్యంగా ఆ ఇంటి కోడలివయ్యావు. ఇప్పుడిలా భయం వేస్తుందక్క అని ఏడిస్తే ఎలాగే? ఇలా జరుగుతుందని, ఇంత మూర్ఖత్వం ఉందని అంచనా వేయలేకపోయానక్క. అమ్మమ్మ గారితో ఏ ప్రాబ్లం లేదు, అంత సాకెత్తోనే. అంచనాలు తారుమారైనంత మాత్రాన నువ్వు భయపడాలా? భయపడితే ఆలోచనలు రావు. ధైర్యాన్ని కూడగట్టుకుంటేనే ప్రమాదాలని ఎదిరించగలుగుతాం. ఏడిస్తే ఏడిపిస్తూనే ఉంటారు, ఏడుపుకే పరిమితం కావాల్సి వస్తుంది. మన ఎదుగుదల అనేది మర్చిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావక్క? అప్పుడున్న ధైర్యాన్ని ఇప్పుడు కూడగట్టుకో అంటున్నాను. చిన్నప్పుడు మా నాన్న ఒక మాట చెప్పేవారు, గుర్తుందా? ఏమైనా చేయొచ్చు, కానీ మూర్ఖుల మనసు మార్చలేము అని. ఆ మాటలన్నీ కరెంట్ లేని రోజుల్లో చెప్పిన పద్యాలు. కానీ ఇప్పుడు చాలా పద్ధతులు వచ్చాయి. కౌన్సిలింగ్, సైక్రియాటిస్ట్, హిప్నోటిజం. అయినా వీటన్నిటికీ లొంగకపోతే షాక్ ట్రీట్మెంట్. భయపడి హక్కుని వదులుకోవద్దు. నీకు ఆ ఇంట్లో కోడలిగా హోదా ఉంది, ఒక హక్కు కూడా ఉంది, అధికారం కూడా ఉంది. దాన్ని నువ్వు చేజార్చుకోవద్దు. ఏ హక్కు, ఏ అధికారం?
మా అత్తయ్య గారు ఆ ఇంటి కోడలేగా, తనే చేయగలుగుతుంది. ఆవిడ కాలం వేరు, ఆవిడ పరిస్థితి వేరే. ఆవిడ తరపున అడగడానికి తన అనే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే అణిగి మణిగి అలా తలంచుకొని ఉంది. అలా అని నిన్ను వాళ్ళ మీద ఎదురు తిరగమనో ఎదిరించి నీ హక్కుల్ని అడగమనో నేను అనడం లేదు. నీ స్థానం నువ్వు కాపాడుకుంటే సాధించాల్సినవి సాధించవచ్చు అంటున్నాను.